బేటీ బచావ్ అని నినాదాలిచ్చే కమలం నేతలు కొడుకుపై కేసు రాగానే బేటా బచావ్ని మొదలుపెట్టారు. అసలు మనం ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు. ఉన్నావ్, హత్రాస్, లఖీంపూర్ ఖేరి, ప్రజ్వల్ రేవಣ್ణ, కథువా, అంకితా భండారీ కేస్, ఇంకా వీళ్లతో పాటు ఏళ్ల తరబడి పోరాడుతున్న రెజ్లర్లు. గత 10 ఏళ్లలో ఇలాంటి కేసుల్ని అనేకం దేశమంతా చూసింది. వీటిలో కొన్ని కేసుల్లో ఏకంగా బాధితులే అంతమయ్యారు. బాధిత కుటుంబాలు కూడా రోడ్డున పడ్డారు లేదా అంతమయ్యారు. నేరస్తులు మాత్రం జైలు నుండి నినాదాలు చేసుకుంటూ పూలమాలలు వేసుకుని బయటకు వచ్చారు. వేదికలపై దంచుతూ కూడా కనిపించారు. అలాంటి దృశ్యాలు చూసాం. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో జరిగిన కేసులు అవి. మరి ఇక్కడ ఉన్నది ఒకటే ఇంజన్, మరి కనీసం ఇక్కడైనా బొక్కలో తోస్తారా అంటే ఇక్కడ అంతే, పెద్ద తేడా ఏం లేదు. అరెస్ట్ చేస్తే ఇప్పటికే చేసుండేవాళ్ళు. అయితే హిందూ లేదంటే బీసీ అని గగ్గోలు పెడుతున్నాడు పెద్ద బండి. ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని. ఇక చిన్న బండి మాత్రం ఇంకా అడ్రస్ లేడట. ఆచూకీ తెలియగానే అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు ఆచూకీ తెలియడం అంటే నేను ఇక్కడున్న రండి అరెస్ట్ చేయండి అంటాడా? ఇదే మరో సందర్భం అయి ఉంటే పోక్సో కేస్ అనగానే లాక్కొచ్చి లాకప్లో వేసేవాళ్ళు. కానీ ఇక్కడ బేటా బచావ్ కార్యక్రమం చాలా బలంగా నడుస్తోంది. లైంగికంగా ఓ మైనర్ని వేధించాడని తెలుస్తున్న హనీ ట్రాప్ పేరుతో రివర్స్ కేసు పెట్టి అడ్డంగా బుక్ అయ్యాడు బండి భగీరథ్. ఇప్పుడు ఏకంగా కేసు నుండి బయటపడడానికి ట్రై చేస్తున్నాడు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ కేసులో ఉలుకు పలుకు లేదని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు రావడంతో ఓ సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. ఇక కూకట్పల్లి డీసీపీ రితిరాజును విచారణ అధికారిగా నియమించింది రేవంత్ ప్రభుత్వం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. దీని ప్రకారం మైనర్లపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు నమోదు చేస్తారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో విచారణను అత్యంత సున్నితంగా, వేగంగా నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణ విషయాలకే పోలీసులు తలుపులు పగలగొట్టి మరి అర్ధరాత్రిని కూడా చూడకుండా ఎత్తుకెళ్తారు. అంతేకాదు అసలు ఏ స్టేషన్లో ఉన్నది తెలియకుండా స్టేషన్లు మారుస్తూ ఊరంతా తిప్పుతూ ఉంటారు. అలాంటివి ఎన్నో చూశాం. ఇప్పుడు బండి భగీరథ ఆచూకీ మాత్రం తెలియలేదంటున్నారు. ఓ మైనర్ని వేధించి హింసించిన వాడిని అరెస్టు చేసి పోక్సో చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులు అతగాడు బెయిల్ తెచ్చుకునే వరకు టైం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు సిట్ వేయడం అంటేనే మేము కేసుని నానబెడతాం, సాగదీస్తామని చెప్పడం. ఎన్ని సిట్లు చూడలేదు, ఎన్ని సిట్లు అడ్రస్ లేకుండా పోలేదు. ఇప్పుడు మాత్రం అంతకంటే భిన్నంగా జరుగుతుంది అని భావించలేం. ఈలోపు బాధితుల్ని మాత్రం హనీ ట్రాప్ కేసులో వేధింపుల్ని తీవ్రం చేసి కేసుని నీరుగార్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.